శ్రీ మాత్రే నమః. ఈరోజు వైశాఖ పౌర్ణమి పూజ. ఈరోజు వైశాఖ పౌర్ణమి రోజు చలివిడి, వడపప్పు, పానకం, పాయసం చేసి అమ్మవారికి నివేదిస్తాం. ఈ వేసవకాలంలో ఎండవేడిని తగ్గించమని పానకం పోసి చలువ చేయమని అమ్మవారిని ప్రార్థిస్తాం. ఈరోజు ఈ బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన బెల్లం పాయసాన్ని నివేదిస్తాం ఈ వైశాఖ పౌర్ణమి రోజున. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పాయసం, పళ్ళు, చలిమిడి, వడపప్పు, పానకం అన్నీ నివేదించి పూజను ఇలా పూర్తి చేసుకున్నాం. ఈ వైశాఖ మాసంలో ఎండవేడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండవేడి తగ్గించమని అమ్మవారిని కోరుకుంటూ చలవ చేసే చలివిడిని, పానకాన్ని నివేదిస్తే అమ్మవారు ప్రసన్నమై ఎండవేడిని తగ్గించి ప్రజల్ని చల్లపరుస్తుందని ఒక నమ్మకం. అందువల్ల మా ఊరి అమ్మవారైన కనకదుర్గమ్మకి బిందెలతో, కావిళ్లతో పానకాలు, చలిమిడిని సమర్పించుకుంటాం. మేము అక్కడ లేనందువల్ల ఇంట్లో ఇలా పూజ చేసుకుని ఇంట్లో ఉన్న అమ్మవారికే ఇలా చలివిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తాం. హాయ్ వ్యూవర్స్, ఈరోజు వైశాఖ పౌర్ణమి. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన బెల్లం పరమాణం ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పుడు బియ్యం, 3 కప్పులు పాలు, 1.5 కప్పుల బెల్లం, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం, జీడిపప్పు, యాలకులు, పిస్తా. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఇలా ఒక పాత్రను పెట్టుకుని అందులో 3 కప్పులు పాలు పోసుకుని ఇందులోనే పాలు పోసుకుని బియ్యం కూడా వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కిస్మిస్ కూడా వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. పరమాన్నం రెడీ. ఇప్పుడు ఇలా పాలతో ఉడికిన మిశ్రమంలో బెల్లం మిశ్రమాన్ని కూడా వేసి బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటే బెల్లం పరమాన్నం రెడీ. చూస్తున్నారుగా, బెల్లం పరమాన్నం రెడీ. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా, బెల్లం పరమాన్నం అమ్మవారికి నివేదించి పూజని ఇలా పూర్తి చేసుకున్నాను. ఈరోజు వైశాఖ పౌర్ణమి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రే నమః.